హాయ్ హలో వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. సో ఆంధ్రప్రదేశ్లో జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాలు వచ్చే క్రమంలో ప్రజల నాడి ఎవరి వైపు ఉంది, ప్రజలు ఏ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు, ఎవరు వస్తారనే నమ్మకంతో ఉంటున్నారు, అసలు ప్రజల నాడి ఎటువైపు ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఒకసారి రండి. మీ పేరు? రామకృష్ణ గారు, మన ఆంధ్రప్రదేశ్లో ఇంకొన్ని గంటల్లో మనకి ఏపీ ఫలితాలు అయితే రాబోతున్నాయి. సో ఈ క్రమంలో మీరు ఎవరొస్తే మనకి ఆంధ్రప్రదేశ్లో ఎవరొస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది. ఎందుకని చంద్రబాబు నాయుడు? ఉద్యోగాలు, ఉపాధి కల్పిస్తాడని ఆలోచనతో. అంటే గత ప్రభుత్వంలో లేదా? గత ప్రభుత్వంలో ఏం లేదు. అంటే మనకి అభివృద్ధి చేశారని చెప్పేసి చాలా మంది చెప్తున్నారు కదా. ఏం జరిగింది మేడం? ఏమి అభివృద్ధి ఏం జరగలేదు. అభివృద్ధి శూన్యం. సో మీరైతే టీడీపీని కోరుకుంటున్నారు. సార్ మీరు బలంగా ఎవరు వస్తారని నమ్ముతున్నారు? ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు వస్తాడు అనుకుంటున్నాను. ఎందుకని అంత బలంగా నమ్ముతున్నారు టీడీపీ వస్తుంది? అంతే, లాస్ట్ గవర్నమెంట్ చాలా ఇది చేస్తుంది. కన్ఫామ్గా చంద్రబాబు నాయుడు వస్తాడు అనుకుంటున్నాను. అంటే జగన్ ప్రభుత్వం కూడా పథకాలు ఇచ్చింది, చాలా మందికి పథకాలు చేశారు కదా. పథకాలు ఇవ్వటం వల్ల కొంతమందికే బెనిఫిట్ జరిగింది, కానీ యువతకు అనేది న్యాయం జరగలేదు. నిరుద్యోగ వృద్ధి తీసేసాడు, అందులో జాబ్ చూపిస్తున్నాడు, జాబ్ క్యాలెండర్స్ ఏమి ఇవ్వలేదు. అది రాంగ్ స్టెప్. ప్రభుత్వానికి అదొక దెబ్బ. సో కూటమి ప్రభుత్వం వస్తుంది కదా, అంటే 3 పార్టీలు కలిసి వస్తున్నాయి. సో వాళ్ళల్లో మీరు సీఎంగా ఎవరు కూర్చుంటే బాగుంటుంది అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు కూర్చుంటే బాగుంటుంది. ఎందుకనండి? అనుభవం. చంద్రబాబు నాయుడుకి అన్నీ తెలుసు కాబట్టి ఆయన కూర్చుంటేనే బాగుంటుంది. సో మీరైతే టీడీపీ ప్రభుత్వాన్ని చూడాలనుకుంటున్నారు? గ్యారంటీగా. మీ పేరండి? వెంకటేశ్వరరావు. సార్ మీరు మన ఏపీలో అయితే మరికొన్ని గంటల్లో ఏపీ ఫలితాలు అయితే వస్తున్నాయి, ఎన్నికల ఫలితాలు. సో మీ నాడు ఎటువైపు ఉంది, అంటే ఎవరు ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? తెలుగుదేశం వస్తే బాగుంటుంది. ఎందుకని తెలుగుదేశం వస్తే బాగుంటుంది? అంతే, అంటే పలానా ఉంటది కదా, ఎందుకు మీరు టీడీపీ ప్రభుత్వం చూడాలనుకుంటున్నారు? అందరికి పనులు దొరుకుతాయి, అంతేనా? అంతే. సో అంటే ఇప్పుడు టీడీపీ అంటే కూటమిగా వస్తుంది కదా. సో ఆ 3 పార్టీల్లో ఒకవేళ టీడీపీ వస్తే మీరు సీఎంగా ఎవరు కూర్చుంటే బాగుంటుంది అనుకుంటున్నారు? చంద్రబాబే కూర్చుంటాడు. ఎందుకని చంద్రబాబు నాయుడు అంటున్నారు? అనుభవం ఉంది కాబట్టి. అనుభవం ఉంది కాబట్టి చంద్రబాబు వస్తే బాగుంటుంది. ఓకే, మీ పేరండి? పేరు పాతపాడు రాము. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో మరికొన్ని గంటల్లో ఎన్నికల ఫలితాలు అయితే రాబోతున్నాయి. సో మీరు ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? కూటమి వస్తే బాగుంది అనుకుంటున్నాం. ఎందుకంటే ఆయనైనా మంచి చేస్తే బాగానే ఉండేది, కానీ మంచి జరగలేదు. రాజధాని పోయింది, తర్వాత వచ్చి ఇసుక ఒకటి పోయింది, తర్వాత మరి పోలవరం ఒకటి బాగా రైతులకి ఆ పక్కన చెరువులకు వచ్చే నీళ్ళు, ఇలాంటి రాయలసీమకి నీళ్ళు ఇవ్వాలి. మరి కూటమి వస్తే ఇవన్నీ వస్తాయని అనుకుంటున్నారా? చేస్తామని అంటున్నారుగా, అంతకుముందు చేశారు కదా. 70% పనులు అయినాయి కదా. రాజధాని కూడా కొన్ని బిల్డింగ్లు కట్టారు, రోడ్లు కట్టారు 5 సంవత్సరాల్లో. ఎంతో కొంత చేశారు కదా. ఇప్పుడు అసెంబ్లీ నడుస్తుంది అక్కడేనా కదా. ఇప్పుడు ఎంతో కొంత జరిగింది కదా అభివృద్ధి. ఎవరైనా రియల్ ఎస్టేట్ పడిపోయింది, చాలామంది విసిగి పనులు లేక కార్మికులు కష్టపడుతున్నారు. అందులో మందు వచ్చి నీకు క్వార్టర్ బాటిల్ వచ్చి 150, ఆడు 700 వస్తాయి. 700 వస్తే 700 ఇంటికి ఏం తీసుకెళ్తాడు? బాగా అలవాటు ఉండేవాడు. ఇంటికి వెళ్తే ఆడదానికి ఇస్తాడో ఎవడో తెలియదు. ఇప్పుడు మళ్ళీ పొద్దున్న పనికి వెళ్ళాలంటే టిఫిన్ చేయాలి, మళ్ళీ ఆయిల్ పోయాలి, మళ్ళీ తింటూ నవ్వులుతాడు, మళ్ళీ సిగరెట్ కావాలి, ఇంటికి ఆడ ఇవ్వడం. వాళ్ళ పేరు ఆడదానికి డబ్బులు ఇవ్వరు. అంతే. అంటే అందరూ కాదు, అందరూ చేస్తారని కాదు, కొంతమంది చాలా వరకు అలా ఉంటుంది. మరి అలాంటప్పుడు మరి అన్ని రేట్లు, మరి దానికి రేటు పెరిగితే కూలీళ్ళకి రేటు పెరుగుద్ది. మరి మీరైతే కూటమిని చూడాలనుకుంటున్నారు. ఒకవేళ మీరు మీ ఒపీనియన్ ప్రకారం ఎవరు వస్తుంది అనుకుంటున్నారు? ఈ ప్రభుత్వం పక్కా కూటమి వస్తుంది. పక్కా. ఎందుకని అంత బలంగా నమ్ముతున్నారు? ఎందుకంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది. అందుట్లో ఈ పవన్ కళ్యాణ్ వీళ్ళు ముగ్గురు కొద్దిగా కలిచారు. ఈ 2-3టికి తోడు వ్యతిరేక ఓట్లు కూడా కొంత అలా అవుతుంది. ఒకవేళ కూటమి ప్రభుత్వమే వచ్చింది అనుకోండి, మీరు ఆ ప్రభుత్వం నుంచి ఏ అభివృద్ధి కోరుకుంటారు? మంచి జరగాలి అందరికి. ఏ ప్రభుత్వం అయినా సరే, ఈయనైనా జగన్ గారు అయినా సరే, అందరికి మంచి చేసింటే ఆయనైనా మంచి, చెడేం కాదు. ఎవరు మంచి చేస్తే వాళ్ళే మంచి. మాకు ఆయన ఈరోజు కాదు, ఈయన ఈరోజు కాదు, ఎవరైనా ఒకటే. ఎవరు మంచి చేస్తే వాళ్ళే మాకు మంచి. మాకు ఎవరి వల్ల మేలు జరిగింది అనుకో, ఆయనే మంచాడు. అలానే అభివృద్ధి కావాలని ఏమైనా కోరుకుంటారా వచ్చే ప్రభుత్వం? ఏ ప్రభుత్వాన్ని అయినా, ఏ ప్రభుత్వమైనా అందరినీ న్యాయం చేసేటట్టు, అందరిని సంపాదనలు చూసేటట్టు, ఇటు డెవలప్మెంట్ జరగాలి, ఇటు పేదల్ని చూడాలి. మంచి చెడు అందరికీ అనుకూలంగా ఉంటే లేబర్ కూడా కొంచెం అనుకూలంగా ఉండాలి.
నువ్వు ఉండేవాడికి ఏమైంది, మూడు డబ్బు ఉంది, గుట్లు వాడు ఏం జరిగినా పర్లా. లేనివాడికే మాకు పడేది, లేనివాడికి రైతులకి. రైతు కట్టలు మందు కట్టలు ఇప్పుడు మొన్నటి దాకా 1700 తీసుకున్నారు పొటాస్ కట్ట, 50 కిలోలు పొటాస్ కట్ట, కళ్ళమ్మ నీళ్ళు తిరిగి అంత రేటు 1700 50 కిలోలు అంటే ఎంత పడుతుంది అసలు? మేమేం రైతు పండించగలం? ఒక ఎకరానికి కూరగాయలు ఎత్తే అంత అంత వేసి ఏం పండిస్తాం? కూలివాడు సరిగ్గా రాడు, దిగుబడి రాదు కూరగాయలు. ఇప్పుడు మామిడి చెట్టుకు 1700 పెట్టి కట్ట ఎత్తే ఇవాళ మామిడికాయ రేట్లు లేవు సీజన్లో. ఏం చేయగలం? ఒక కట్టే చాలదు. సో ఇవన్నీ మీరు కూటమి ప్రభుత్వంలో వస్తే బాగుంటది అనుకుంటున్నారు. అంతే. వాళ్ళు బాగా చేయలేదు అనుకో, వాళ్ళు బాగా చేస్తే పర్లా, బాగా చేయలేదంటే మళ్ళీ వచ్చేవాడు కొత్త అండి, అంతే. ఓకే బాబాయ్, థ్యాంక్స్. ఎవరైనా ఒకటి. మీ పేరమ్మా? శివమ్మ. ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం రాబోతుంది, అంటే ఇంకా జూన్ 4న అయితే కౌంటింగ్ ఫలితాలు అయితే రాబోతున్నాయి కదా, ఎన్నికల ఫలితాలు. సో ఈసారి మీరు ఎవరిని చూడాలనుకుంటున్నారు? మన చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడునా? ఎందుకనండి? ఈ జగన్ గారు వచ్చాక ఏం చేస్తారు? పనులు లేవండి, మాలాంటి వాళ్ళు పనులు చేసుకోవడానికి లేవు కదా, అందుకని. ఓకే, అంటే జగన్ ప్రభుత్వంలో కూడా అభివృద్ధి అయితే ఉందని చెప్తున్నారు కదా. లేదండి, ఉన్న వాళ్ళకి ఉంది, మా బోటోళ్ళకి లేదు. సో ఒకవేళ కూటమి ప్రభుత్వం వస్తే ఏ అభివృద్ధి చూడాలనుకుంటారు? జగన్ దగ్గర ఇది చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు వస్తే మీరు ఏం కావాలని కోరుకుంటారు? అభివృద్ధి అభివృద్ధి ఏం కావాలంటే మాకు పేదోళ్ళకి పనులు ఉంటాయి. అందరూ టాపీ పని కాడి నుంచి వడ్రింగ్ మేస్త్రి కాడి నుంచి అందరూ పెయింట్ వాళ్ళు అందరూ బతుకుతారు. సరే, మీరైతే రేటు పెరిగింది కదా, ఇల్లు కట్టుకోలేము కదా, చేయలేము కదా, అందుకని. ఓకే, మీరైతే టీడీపీని రావాలనుకుంటున్నారు. మీరు మొత్తంగా టోటల్గా చూసుకుంటే మీకు ఎవరు వస్తారనుకుంటున్నారు? అసలు మేమా ఒక అంచనా ఉంటుంది కదా, పలానా వాళ్ళు వస్తారని. చంద్రబాబు నాయుడే వస్తారనుకుంటున్నారా? ఎందుకని అంత బలంగా నమ్ముతున్నాం, ఎందుకంటే ఈ ప్రభుత్వంలో మాకు ఏం జరగలేదు కాబట్టి అడుగుతున్నాం. సో టీడీపీ ప్రభుత్వం చూడాలనుకుంటున్నాం. మీ పేరండి? బాషా షేక్. సార్, మీరు మనకి ఆంధ్రప్రదేశ్లో మరికొన్ని గంటల్లో ఎన్నికల ఫలితాలు అయితే రాబోతున్నాయి కదా, సో మీరు ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్లో? అయితే మళ్ళీ టీడీపీ వస్తే బాగుంటుంది. ఎందుకని టీడీపీ వస్తే బాగుంటుంది? డెవలప్మెంట్ లేదుగా, అందుకని. అంటే టీడీపీ వస్తే డెవలప్మెంట్ ఉంటుంది అనుకుంటున్నారా? ఈసారి పవన్ కళ్యాణ్ కూడా కలిసారు కదా, దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తారని మేము అనుకుంటున్నాం. సో అంటే గత ప్రభుత్వం కూడా అభివృద్ధి అనేది ఉంది కదండి. గత అంటే ఇప్పుడు నడిచేదా? అదే వైసీపీ లేదండి, రాజధాని కదిలికుండా ఉంటే బాగుండేది. అది కదిలిచ్చి చాలా డిస్టర్బ్ చేస్తారు కదా, ఆంధ్ర పరిస్థితి అసలు బాగోలేదు. ఒకవేళ మీరు అన్నట్టుగానే టీడీపీ ప్రభుత్వం వస్తుంది అనుకుంటే మీరు ఆ టీడీపీ ప్రభుత్వం నుంచి ఏ అభివృద్ధి కోరుకుంటారు ప్రజలకి? ముందు ఈ రాజధాని ఒకటి సెట్ చేసేస్తే ప్రస్తుతం ఒక డెవలప్ అనేది ముందుకెళ్ళిద్ది. అందులోని స్కూల్స్ కానీ ఇవన్నీ కానీ ఇందులో కొంచెం ముందుకెళ్తే ఇంకా బాగుంటుందని మేము అనుకుంటున్నాం. ఒకవేళ రాజధాని అనేది జగన్ గారు చేస్తుంటే మీరు జగన్ రావాలని కోరుకునేవాళ్ళం. రాజధాని కదిలికుండా ఈ అన్నా క్యాంటీన్ ఇవన్నీ ఉన్నాయి కదా, అలాంటివి కోల్చకుండా అవి కంటిన్యూ చేస్తుంటే బాగుండేది. సో ఇప్పుడు టీడీపీ అంటే కూటమి ప్రభుత్వం కదా, బీజేపీ జనసేన కలిసినాయి కాబట్టి టీడీపీతో. ఇప్పుడు ఒకవేళ ఆ ప్రభుత్వం వస్తే మీరు సీఎంగా ఎవరిని చూడాలనుకుంటారు? హానెస్ట్గా అయితే పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుందని మేము అనుకుంటున్నాం, కానీ అదంతా వాళ్ళ ఇష్టంగా. పవన్ కళ్యాణ్ వస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. మీ పేరండి? నారాయణరావు. సో మీరు ఎవరు వస్తే బాగుంటుంది, ఎవరు వస్తారనుకుంటున్నారు? కూటమి వస్తేనే బాగుంటుంది అనుకున్నాం, చంద్రబాబు. ఎందుకని కూటమి? ప్రభుత్వం మారాలి, 5 సంవత్సరాలకు ఒకసారని మారితే బాగుంటుంది. అంటే ప్రభుత్వం మారితే ఉంటే బాగుంటుందనా, లేకపోతే ఆయన ఏదన్నా మీకు ఆయనలో నచ్చి కోరుకుంటున్నారు? నచ్చితే ప్రభుత్వాలు మారుతుంటే వర్కులు కూడా బాగా చేస్తారు అందరూ, ఎవరికాళ్ళు. ఈ గత ప్రభుత్వం ఎలా అనిపిస్తుంది? ఏముంది, రోడ్డు అభివృద్ధి ఏం లేదు, అభివృద్ధి ఏం చేయలేదు. ఏదో పథకాలు అనిపించిన పథకాలు సరిపోతున్నాయి కానీ రోడ్ల అభివృద్ధి కానీ ఏది పయ్యాము. సో కూటమి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు కదా, సో ఒకవేళ మీరు గట్టి నమ్మకంతో ఉన్నారా ఎవరు వస్తారని? చంద్రబాబు వస్తారని గట్టి నమ్మకంతోనే ఉన్నాం. ఎందుకని అంత బలంగా నమ్ముతున్నారు? మారింది, ప్రజల్లో నాడి మారినప్పుడు వస్తుందని నమ్ముతాం. సో చూసారు కదా, ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ఫలితాల గురించి ప్రజా అభిప్రాయం ఎలా ఉంది, ప్రజల నాడు ఎలా ఉందని తెలుసుకున్నాం కదా. సో ఎప్పటికప్పుడు ఇప్పుడు మరికొన్ని గంటలు ఎన్నికల ఫలితాలు అయితే రాబోతున్నాయి కాబట్టి వీటి గురించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇవ్వడానికి మేమైతే రెడీగా ఉన్నాం. మీరు కూడా ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకునేందుకు చూస్తూనే ఉండండి న్యూ టీవీ తెలుగు. కెమెరామెన్ వంశీతో అమృత.